రిచ్ ఫ్యామిలీకి చెందిన 7 అక్క చెల్లెలు అందరూ ఒకే రోజు పెళ్లి చేసుకుంటారు. అందులో 6 అమ్మాయిలు కోట్ల ఆస్తులున్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. కానీ ఈ 7లో పెద్ద అమ్మాయి మాత్రం ఒక సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు ఆ కుర్రాడు తన భార్యను తీసుకుని వెళ్ళడానికి ట్రాక్టర్ పై వస్తాడు. ఆ ట్రాక్టర్ని చూసిన తన చెల్లెళ్ళు మేమెప్పుడు ఇలాంటి కారుని చూడలేదని ఎగతాళి చేస్తారు. కానీ ఆమె మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. కానీ ఆమె జీవితం మారబోతుందని వాళ్ళకి తెలియదు. అతను తన భార్యను ఎత్తుకుని ట్రాక్టర్ పై కూర్చోబెట్టుకుని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. కానీ ఆమెకు అక్కడ అనారోగ్యంతో ఉన్న అన్నయ్య, మతిస్థిమితం లేని తమ్ముడు, అవిటి తల్లి, మంచానికి పరిమితమైన మామగారు కనిపిస్తారు. ఆమె ఆ కుటుంబ పరిస్థితిని చూసి ఒక్కసారిగా కంగారు పడుతుంది. దాంతో తన అత్త ఆమెను తీసుకుని వెళ్లి మంచం పైన కూర్చొని పెడుతుంది. అయితే వాళ్ళంతా తమ పేదరికాన్ని చూసి తను భయపడి వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. ఆమెకు తన భర్త కుటుంబ పరిస్థితిని చూసి తన మనసు కరిగిపోయి ఇప్పుడు ఆ ఫ్యామిలీని తనే వృద్ధిలోకి తీసుకొని రావాలని అనుకుంటుంది. మరియు ఆమె వాళ్ళతో మీ ఇల్లు చిన్నదైనప్పటికీ మనసులు చాలా పెద్దవి అని, మనమందరం కష్టపడి పనిచేసే త్వరగా వృద్ధిలోకి వచ్చి మన కుటుంబం మెరుగుపడుతుందని చెప్తుంది. అది విన్న తన అత్త సంతోషించి తమ ఇంటి తాళాన్ని తన కోడలి చేతికిచ్చి ఈ రోజు నుంచి తమ కుటుంబానికి చెందిన ఆస్తులు మొత్తం నువ్వే చూసుకోవాలని చెప్తుంది. దాంతో ఆమె ఇంత పేదరికంలో ఉన్న కుటుంబం తమ దగ్గర ఉన్న మొత్తాన్ని తనకు అప్పగించడంతో ఆమె కరిగిపోయి మరింత బాధ్యతగా ఉండాలని అనుకుంటుంది. కానీ తన భర్త ఫ్యామిలీకి కోట్ల ఆస్తులు ఉన్నాయని తనకు తెలియదు. తర్వాత ఆ భర్తకు తన భార్య పేదరికంలో ఉండడం చూసి బాధ కలిగి ఆమెకు త్వరగా నిజం చెప్పాలని అనుకుంటాడు. ఆ మరుసటి రోజు ఆ అమ్మాయి ఆ టేబుల్ పైన ఉన్న కాస్ట్లీ ఫుడ్ ను చూసి ఆశ్చర్యపోయి, మీరు రోజు ఏం తింటారో నేను అదే తింటాను, నా కోసం మీరు ఇంత కాస్ట్లీ ఫుడ్ ను తీసుకొని రావద్దని చెప్తుంది. ఆ తర్వాత అక్కడికి తన కంపెనీ పిఏ వచ్చి మన కంపెనీ ఇన్కమ్ 3000 కోట్లు పెరిగిందని చెప్తాడు. అప్పుడే సడన్ గా ఆ గదిలోకి తన భార్య వచ్చేస్తుంది. అప్పుడు అత్తగారు అతను ఎల్ఐసి కట్టించుకోవడానికి వచ్చాడని, కానీ ఇప్పుడు అంత డబ్బు కట్టే పరిస్థితిలో మేము లేమని చెప్తుంది. అది విన్న ఆమె నేను రేపటి నుంచి పనికి వెళ్తున్నానని ఆ ఫ్యామిలీకి చెప్తుంది. ఆ మరుసటి రోజు ఆమె పాంప్లెట్స్ పంచుతూ ఉండగా ఆమె భర్త మనుషులు వచ్చి వాటిని ఎగబడి తీసుకుంటారు. ఆ తర్వాత ఆమె జ్యువెలరీ బిజినెస్ పెట్టగా భర్త తన ఉద్యోగులకు చెప్పి ఆమె దగ్గర ఉన్న సరుకంతా కొనిపిస్తాడు. ఆ క్షణంలో దుకాణం మొత్తం ఖాళీ అయిపోతుంది. అది చూసిన ఆమె ప్రజలకి తన పైన ఉన్న ఆదరణ చూసి ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్లి ఆ డబ్బు మొత్తాన్ని తన కుటుంబానికి ఇస్తుంది. మిగిలిన దాన్ని ఇల్లు కట్టడానికి ఎత్తి పెట్టాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఆమె నిద్రపోయిన తర్వాత ఆ ఫ్యామిలీ మొత్తం రహస్య మీటింగ్ ని పెట్టుకుంటారు. వాళ్ళు ధనవంతులని ఆమెకు నిజం చెప్పాలా వద్దా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.